హాయ్ హలో వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాం అనమాట. సో రెగ్యులర్గా ఎప్పుడు స్టూడియోలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఈరోజు కొత్తగా మనం పాడుతా తీయగా విన్నర్ ప్రవీణ్ గారి ఇంటికి వచ్చేసాం. ఆయన మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు, వివరాలు. సో హలో సార్. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హౌ ఆర్ యూ? సింగ్ వెరీ గుడ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అడగని టైం ఇచ్చినందుకు. సో ఇంకా మీ గురించి తెలుసుకోవాలని మళ్ళీ వచ్చేసాను. సో మీ జర్నీ అసలు ఒక పాడాలి, ఒక సింగర్ అవ్వాలని ఏ టైంలో, ఏ ఏజ్లో అనిపించింది మీకు? నాకు సెకండ్ క్లాస్ చదువుతున్న టైంలో అన్నమయ్య సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఆ పాట, అందులో పాట నేర్చుకున్నాను. అదివో అల్లదివో అనే సాంగ్ నేర్చుకున్నాను. ఆ పాట నేర్చుకున్న తర్వాత నాకు పాడాలనే కోరిక స్టార్ట్ అయింది అనమాట. ఒకసారి మా కోసం. యా, డెఫినెట్గా. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయమో, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయమో, అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము, అది చూడుడది మృక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. సో ఈ సాంగ్ వినగానే ఇంకా సింగర్ అవ్వాలి, ఎలాగైనా పాటల్లో మన సత్తా నిరూపించుకోవాలని చిన్నప్పటి నుంచి ఉండేది. సో అది రాను రాను ఇంకా పెద్ద వ్యాధిగా మారిపోయింది నాకు. ఒక వైరస్ లాగా నా బాడీలోకి ఇంకిపోయింది. ఇప్పటికీ అలాగే ఉంది. సో మ్యూజిక్ని నా ప్రాణంగా భావించి ఇంత దూరం జర్నీ చేస్తున్నాను. నేను డబుల్ పీజీ చేశానండి. నేను ఎందుకు అంత మంచి చదువుకొని కూడా అంటే జాబ్ చేయాలని ఎప్పుడు ఆలోచన చేశానండి. ఒక 6 months పాటు నేను జాబ్ కూడా చేశాను. ఒక జూనియర్ లెక్చరర్గా నేను జాబ్ చేశాను. కానీ అదే చెప్తున్నాను కదా, నాకంటూ ఒక చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ మ్యూజిక్లోనే నేను ఏదైనా సాధించాలి అని. మ్యూజిక్ ఈజ్ మై ఫైనల్ డెస్టినేషన్ అనుకున్నాను. ఈ చదువు ఇవన్నీ కూడా నేను నాన్నగారికి ఇష్టం అని చదివాను, ఓపెన్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్, బాగా చదివేవాడిని. మా నాన్నగారు, నువ్వు ఇంత బాగా చదువుతున్నావు కదా, ఎందుకు మరి మ్యూజిక్ అనే దాన్ని ఆర్ట్ వైపు వెళ్తుంది, ఎందుకు హాబీగా ఎంచుకోలేకపోతున్నావు అన్నారు. హాబీగా చేయలేను నేను ఏదైనా మ్యూజిక్లో ఏదో ఒకటి సాధించాలి, నేను నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలంటే మ్యూజిక్కే, నేను అందులోకి వెళ్ళిపోతానని చెప్పేసి ఫైట్ చేసి మరీ ఇందులోకి వచ్చాను. బట్ వచ్చినందుకు అన్ని రకాలుగా నేను ఇందులో బాగున్నాను. మా నాన్నగారు కూడా నన్ను హ్యాపీగా ఓకే చెప్పారనమాట. బాగా ఉంది నాన్న, నీ యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. ఆ రకంగా నేను. సో ఫస్ట్ టైం మీరు స్టేజ్ మీద ఎలా పాడారు, ఎక్కడ పాడారు? చాలా స్టేజ్లో పాడాను. బట్ ఫస్ట్ టైం నేను ఎంతో ప్రేమించే నా దైవం శ్రీరామచంద్రుడు, ఆ గుడి నుంచే నా యొక్క లైఫ్, నా కెరీర్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక 500 రూపీస్ తీసుకొని నేను రెమ్యునరేషన్ ఫస్ట్ నేను అప్పుడు అదే చెప్తున్నాను కదా, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో నేను పాడాను. నాకెంత ఆనందం అంటే ఆ రోజు స్వామివారి మెడలో వేసినటువంటి పూలమాలని ఆ రోజు నేను కాన్సర్ట్ పూర్తి చేసిన తర్వాత ఆ 3-4 సంవత్సరాలు ఆ గ్యాప్లో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్నటువంటి ఆ సమయంలో వాళ్ళు ఆ పూలమాల తీసుకొచ్చి ఆ దేవస్థాన పెద్దలే నా మెడలో ఆ పూలమాల వేశారు. దట్ ఈస్ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను గొప్ప అనుభూతి. అంత చిన్న వయసులో స్వామివారి ముందు నిలబడి మేలుకో శ్రీరామ అని నేను రాముడి మీద పాటలు పాడి ఆ ప్రోగ్రామ్ చేశాను అనమాట. ఆ రోజు నేను తీసుకున్న అమౌంట్ 500 రూపీస్. ఆ 500 రూపీస్ ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. ఎస్. ఆ రోజు నేను తీసుకున్న 500 రూపీస్ నోట్ మా నాన్న నా చేతికి ఇచ్చి, ఈరోజు నీకు నీ యొక్క ప్రతిభకు మెచ్చి ఈ ఊరి ఈ యొక్క గుడి దేవస్థానం వారు నీకు గిఫ్ట్గా 500 రూపీస్ ఇచ్చారు, తీసుకో, ఇది జాగ్రత్త పెట్టుకో అని చెప్పాను. ఆ 500 రూపీస్ ఇప్పటికీ దాచిపెట్టుకున్నా నేను.
సూపర్. సో ఫస్ట్ టైం ఏ పాట పాడారు మీరు? అంటే మామూలుగా అన్నమయ్య సినిమాలో ఉన్న పాటలు కొన్ని స్టేజ్ మీద కొన్ని రాముల వారి పాటలు ఇవన్నీ కూడా నేర్చుకొని బాగా ఒక 2.5 hours పాటు నేను ఆ రోజు ప్రోగ్రామ్ చేశాను. అది కూడా అంటే అప్పుడు ఒక తబలా ఒక హార్మోనియం అని ఒకటి ఉండేది అప్పట్లో. హార్మోనియం అంటే కీబోర్డ్స్ కూడా అన్నీ ఉండేవి, కానీ నాకు ఇష్టం హార్మోనియం మీద పాడాలని. ఇలా దాన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా అంటే ఇలా చేసేవాడు అనమాట. ఆ హార్మోనియం మీద పాడాను. ఆ ఊరి పెద్దలు కూడా, ఆ దేవస్థాన పెద్దలు కూడా ఎంత ఆనందించారంటే ఆ రోజు నేను పాడుతూ ఉంటే, ఆ హార్మోనియం నాదం నీ వాయిస్ మిక్స్ అయిపోయి అద్భుతంగా వస్తుంది ఆ మైక్లో బయటికి అని చెప్పి అంత గొప్పగా నన్ను. మీకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చా సార్? కీబోర్డ్ నేను జస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో మీకు పాడుతుంది ఇలా ఇండస్ట్రీ వైపు అవకాశం అసలు ఎలా వచ్చింది? నేను ఇప్పటివరకు ఒక 70 filmsలో పాడానండి. నేను 70 filmsలో పాడాను. 70 filmsలో పాడాను. కానీ నాకు ఇంకా బెస్ట్ బ్రేక్ అనే సాంగ్ ఇంకా నేను ఇప్పటికీ నాకు రాలేదు. కానీ 70 filmsలో అయితే పాడాను ఇప్పటివరకు నేను. నేను మొట్టమొదటి పాడింది కూడా సీతారామ శాస్త్రి గారి పాట. నాకు ఎంతో ఇష్టమైన లిరిసిస్ట్. నా లైఫ్లో నేను మొట్టమొదటి పాడిన పాట సీతారామ శాస్త్రి గారి పాట, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ చేసిన పాట. సో చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన ఏం లేదు, పాడాలనే ప్యాషన్ అనమాట అంతే. సినిమాల్లో పాడాలని నేను ఎప్పుడు ఏనాడు కూడా అనుకోలేదు, కానీ స్టేజ్ షోస్ చేయాలని నా కోరిక చిన్నప్పటి నుంచి కూడా. మైకేల్ జాక్సన్ అంటే విపరీతమైన ఇష్టం నాకు. ఆయనలాగా డాన్సులు చేస్తూ స్టేజ్ పైన పడాలి, జనాలతో బాగా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇలా చాలా ఇష్టం నాకు. సో చిన్నప్పటి నుంచి అదే ప్యాషన్ తోటి దేశాల్లో నేను దేశాలు తిరగాలి, దేశాల్లో నా పాటలు వినిపించాలి, నేను మైకేల్ జాక్సన్ లాగా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేయాలి, ఇలా ప్యాషన్ అనమాట. తర్వాత అలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా వాయిస్ని గుర్తించినట్టు కొంతమంది మహానుభావులు పెద్దలు నాకు అవకాశం ఇచ్చి నా చేత పాడించారు. ఒక 70 films అయితే ఉన్నాయి. కొన్ని రిలీజ్ అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. 5 films ఇప్పుడు మన ఇటీవల పాడాను, అవి కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అనమాట. సో అలా నాకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అలా ఉండేది అనమాట. ఫిలిం ఇందులోకి రావాలి, ఎలా అయినా పాడాలి, దీంతో పాటు ప్లేబ్యాక్ సింగింగ్ కూడా రాణించాలని ఒక ఆలోచన ఉండేది అనమాట. సో ద మెయిన్ క్వశ్చన్ అనమాట, ఇందాక మీ టాటూ చూస్తే నేను అర్థం చేసుకున్నాను, బాలసుబ్రహ్మణ్యం గారు మీకు బాగా ఇష్టమని. అసలు మీకు చాలా మంచి కాంప్లిమెంట్స్. ఆయనతో మీకున్న సంబంధం మీకు జరిగిన 2009లో బాలు గారిని ఫస్ట్ టైం చూసాను నేను. అదే ఫస్ట్ టైం చూడను. ఆ రోజు ఒక కార్యక్రమంలో నేను ఒక కాంపిటీషన్లో బెస్ట్ ప్రథమ బహుమతి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటే ఆ రోజు బాలు గారు ఆ ప్రైజ్ ఇవ్వడానికి గెస్ట్గా వచ్చారనమాట. ఆ రోజు నన్ను అడిగారు, ప్రైజ్ ఇస్తూ ఏం పాట పాడాను నువ్వు అంటే, నేను ఇలా పాడానండి అంటే, ఒక పాట పాడాను, నీతోనే ఆగిన సంగీతం పాట పాడాను అని చెప్తే, ఇదొక అది పాడుతూ ఒకసారి పాడంగా ఆయన నిజంగా ఆశ్చర్యపోయారు. మ్యూజిక్ నేర్చుకున్నామంటే, నేను ఎవరి దగ్గర మ్యూజిక్ నేర్చుకోలేదు సార్, నాకు గురువు మీరే, మిమ్మల్ని చూస్తూనే ఇన్స్పైర్ అయ్యాను నేను, మిమ్మల్ని చూస్తూనే నేను లైఫ్లో ఏదో సాధించాలని వచ్చాను, మీరే నా గురువు అని చెప్పాను అనమాట. అనగానే ఆయన ఒక్కసారిగా కళ్ళు చెమర్చుకొని నిన్ను చూస్తుంటే, అప్పటికి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు, నిన్ను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టు నిజంగా. ఇలాగే ఇంత సన్నగా ఉండేవాడిని, ఇలాగే పాటలంటే పిచ్చిగా ఉండేవాడిని, నువ్వు కానీ మ్యూజిక్ నేర్చుకుని ఉంటే ఐ కుడ్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యూర్ లైఫ్, మ్యూజిక్ నేర్చుకోను అని చెప్పాను. ఆయనతో గొప్ప మనసు అంటే అలా దీవించేసి వెళ్ళిపోవచ్చు, కానీ నా నంబర్ తీసుకొని మరుసటి రోజు నాకు కాల్ చేశాడు. అప్పటికి నేను ఇంకా ఈ మామూలుగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ నా దగ్గర, బ్లాక్ అండ్ వైట్ ఫోన్, చిన్న ఫోన్ అది, అంత 2,500 ఫోన్ అనమాట. ఆ ఫోన్ అప్పుడు కాల్ చేస్తే ప్రైవేట్ నెంబర్ అని పడేది. నాకు భయం వేసేది, ప్రైవేట్ నెంబర్ అంటే మనకు ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4-5 సార్లు ప్రైవేట్ నెంబర్ పడింది అనమాట. ఎవరు ఫోన్లు చేస్తున్నారు అని చెప్పి 5వ సారి నేను ధైర్యం చేసి లిఫ్ట్ చేయగానే, నమస్తే అండి, నా పేరు బాలసుబ్రహ్మణ్యం, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను, సింగర్ ప్రవీణ్ ఉన్నారా అని చెప్పి. గురుగారు నేనమ్మా, ఏమయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని. గురుగారు నాకు భయం వేసిందండి, ఏదో ప్రైవేట్ నెంబర్ అని పడుతుంటే నాకు. నేనైనా చాలా సంతోషం, చాలా బాగా పాడామన్నా, నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావు అంటే నేను అతి త్వరలో ఒక మంచి ప్లేస్లో చూస్తానని నేను చెప్పన్నాడు. అలాగే గురువుగారు, నెల్లూరులో డివి సురేష్రావు గారు ఉన్నారు, వారికి చెప్తాను నేను, వీళ్ళు ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నారు. నేను మా గురువుగారు డివి సురేష్రావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర ఒక 6 months పాటు నేర్చుకున్నాను, అంటే బేసిక్స్ అవి నేర్చుకున్నాను. మా గురువుగారు డివి సురేష్రావు గారు నెల్లూరులోని గ్రేట్ మ్యూజిషియన్, గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన దగ్గర తీసుకున్నాను. మహానుభావుడు, మహాగాయకుడు, నన్ను ఆయన బిడ్డలా చూసుకుంటారు అనమాట. సో వారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. సో అలాగా
బాలు గారి యొక్క దాని మేరకు అలా నేర్చుకున్నాను. కానీ అదే చెప్తాను, కొంతవరకు బేసిక్స్ అవి నేర్చుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి బాలు గారు నాకు ఒక విపరీతమైన దైవంతో సమానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ లక్ వెరీ గుడ్ డేస్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ ఆద్య మీడియా.